నమస్కారం అందరికీ. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి తులారాశి వారి రాశి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. తులారాశి వారి సాధారణ ఫలితాలు ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉండబోతోంది తులారాశి వారికి. ఈ సంవత్సరం తులారాశి వారికి అన్ని రంగాల్లో అంటే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయంలో చాలా బాగుంటుంది. లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టమైన పనులను కూడా తులారాశి వారు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సంవత్సరం స్థిరాస్తుల కొనుగోలు అంటే భూములు, ఇల్లు మరియు గృహ నిర్మాణ యోగం కూడా బలంగా ఉంది ఈ రాశి వారికి. ఇక కుటుంబంలో వివాహాది శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ రంగాల వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం వీరికి ఎక్కువగా ఉంది. ఇక ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లాభాలు వస్తాయి. పాత అప్పులు తీర్చివేస్తారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయంగా చెప్పుకోవాలి. ఇక ఊహించని లాభాలు వీరికి వస్తాయి. రాజకీయ నాయకులకు మంత్రివర్గంలో కీలక పదవులు పొందే అవకాశము ఉంది. ఇక తులారాశి స్త్రీలకు ఇది చిరస్మరణీయమైన సంవత్సరంగా ఉండబోతోందనే చెప్పుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. చిరకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం వీరికి లభిస్తుంది. ఇక పరిహారాలు మరియు పూజలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ప్రధానంగా రాహుగ్రహానికి జపం చేయించుకోవడం అనేది చాలా మంచిది. కేజింపావు మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఇక కనకదుర్గ, రాజరాజేశ్వరి లేదా కామాక్షి అమ్మవారి ఆలయాలను సందర్శించుకుంటే అంత మంచి జరుగుతుంది. చండీ సప్తశతి పారాయణ, దుర్గా అష్టోత్తర లేదా దుర్గా కవచం చదవడం వల్ల దృష్టి దోషాలు, శత్రుబాధలు తొలగిపోతాయి. ఇక వీరికి అనుకూల సమయం కెరీర్ పరంగా ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశి వారికి. కొత్త బాధ్యతలు చేపట్టడానికి లేదా ఉద్యోగ మార్పులు మొదటి 6 నెలలు మంచి సమయం అనే చెప్పుకోవాలి. మీ పనితీరు పట్ల పై అధికారులు మరియు సహోద్యోగులు సానుకూలంగా ఉంటారు. ఈ సంవత్సరం చివరి నెలల్లో పనిలో కాస్త ఒత్తిడి పెరగవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. తులారాశి వారి వార్షిక ఫలాలు 2026 గ్రహ గమనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2026లో 4 ప్రధాన గ్రహాల మార్పులు మీ రాశిపై ప్రభావం చూపుతాయి. బృహస్పతి అంటే గురుడు జూన్ 2, 2026న కర్కాటక రాశిలో, అక్టోబర్లో సింహరాశిలో అతిచార గతిలో ప్రవేశిస్తారు. ఇక రాహువు నవంబర్ 25, 2026న మకర రాశిలో ప్రవేశిస్తారు. కేతువు నవంబర్ 25, 2026న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక ఆరోగ్యపరంగా ఇది కోలుకునే సంవత్సరంగా చెప్పుకోవాలి. 2025లో మీరు ఎదుర్కొన్న మానసిక ఆందోళనలు, అనారోగ్య సమస్యల నుండి ఈ సంవత్సరం ఉపశమనం లభిస్తుంది. మీ మానసిక బలం పెరుగుతుంది. యోగా, జిమ్ లేదా ఇతర శారీరక శ్రమ కలిగించే పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇక విదేశీ ప్రయాణం, సామాజిక గౌరవం, హఠాత్తుగా విదేశీ ప్రయాణాలు చేసే యోగం ఉంటుంది ఈ తులారాశి వారికి. ఈ సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్జిఓలు లేదా ఇతర సంస్థల్లో పనిచేసే వీలు కలుగుతుంది.
దీనివల్ల మీకు సమాజంలో మంచి గౌరవం, పదవులు మరియు పురస్కారాలు లభించే అవకాశము ఉంది. ప్రభుత్వ పరంగా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితిని గురించి తెలుసుకున్నట్లయితే ధనపరంగా 2026 చాలా బాగుంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆస్తి లేదా వ్యాపార క్రయ విక్రయాల ద్వారా లాభాలు పొందుతారు తులారాశివారు. అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యలో కొత్త పరిచయాల ద్వారా పెద్ద కాంట్రాక్టులు లేదా ధన లాభం కలిగే అవకాశము ఉంది. షేర్ మార్కెట్ లేదా ట్రెండింగ్లో కూడా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శని భగవానుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల కెరీర్లో మంచి ఆదాయం లభిస్తుంది. అయితే కష్టపడితేనే ఫలితం దక్కుతుందని అందరూ గుర్తించాలి. జూన్ నుండి డిసెంబర్ మధ్యలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశము ఉంది. ఆఫీసులో మీ కోరికలు నెరవేరుతాయి. వైవాహిక జీవితం, ప్రేమ గురించి చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఇది చిరస్మరణీయమైన ఏడాదిగా ఉండబోతోంది. అవాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు నచ్చిన భాగస్వామి లభించే అవకాశము ఉంది. ఇక భార్యాభర్తల దంపతుల మధ్య ఉన్న మనస్పర్ధాలు తొలగిపోతాయి. సంబంధం బలపడుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇక వ్యాపారస్తులకు అప్పుల బాధలు తగ్గుతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలు, ఖర్చులు తగ్గుముఖం పడతాయి. మార్చి 2026 తర్వాత పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశము ఉంది. చూసారుగా ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలను పాటిస్తే అంత మంచి జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.